భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నల్గొండ మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అన్నపర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. మనకి గతంలో ధరణి చట్టం తీసుకురావడం జరిగింది. దానికి రూల్స్ కానీ చట్టానికి సంబంధించిన ఏమి రూల్స్ అండ్ యాక్ట్ కి సంబంధించి ఎలాంటి లేకుండా తీసుకురావడం జరిగింది. దాంట్లో చాలా అవకతవకలు జరగడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారు భూభారతి చట్టం 2025 అనేదాన్ని సీఎం గారు లాంఛనంగా అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని మనం దాంట్లో ఎక్కువ సమస్యలు ఏమి వస్తున్నాయని అవగాహన చేసి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తము ప్రతి మండలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి వెళ్ళి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ఎక్కువ ఏ సమస్యలు వస్తున్నాయి, దానికి ఏ విధంగా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం గురించి అవగాహన తీసుకొచ్చేట పాటు దాంతో పాటు ప్రజల నుండి సమస్యలకు దరఖాస్తులు స్వీకరించాలని రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు అనపర్తి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సులు పట్టడం జరిగింది. నిన్న అప్పాజీపేట గ్రామంలో పెట్టడం జరిగింది. అప్పాజీపేటలో చాలా ఇష్యూలు మేము అబ్జర్వ్ చేసాం. నా దృష్టికి వచ్చినాయి. చాలా వరకు ప్రభుత్వ భూములు గతంలో అసైన్మెంట్ ఇచ్చినా కానీ దాన్ని చాలా మంది పేదలు తెలియకుండా వేరే వ్యక్తికి అమ్మివేయడం జరగడం కానీ, వేరే వ్యక్తి కొనడం కానీ, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అసైన్మెంట్ భూములు, సీలింగ్ భూములు ట్రాన్సాక్షన్ జరిగినాయండి. దానికి రీ అసైన్మెంట్ కోసం దరఖాస్తులు చాలా హెవీగా రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ సాదా పేపర్లో చాలా మంది రైతులకి అవగాహన లేకపోవడం, తెల్ల కాగితాల్లో గతంలో కొనుక్కొని ఇప్పటికి కూడా చాలా మంది తెల్ల కాగితాలు కొనుక్కొని కబ్జాలో ఉండడున్నాయి. అటువంటి వాటిని కూడా రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో కూడా అవి కూడా చాలా దరఖాస్తులు వచ్చినాయి. దాంతో పాటు వైవాట్ కబ్జాలు, భూమి మీద ఒక సర్వే నెంబర్లో భూమి ఉండడం, రికార్డు పరంగా ఇంకొక సర్వే నెంబర్లో ఉన్నాము, అటువంటి సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి. దాంతో పాటు గట్టు సమస్యలు, ఆ యొక్క సర్వే నెంబర్లో సబ్ డివిజన్ల యొక్క గట్టు సమస్యలు కావచ్చు, సర్వే నెంబర్లో 4 దిక్కులు ఉన్న గట్టు సమస్యలు కూడా ఎక్కువగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత విరాసత్తు అంటే సక్సెషన్, ఒక పట్టేదారు చనిపోతే ఆ పట్టేదారు యొక్క భార్య, పిల్లలు, తర్వాత ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఏదైనా వాళ్ళ మధ్య ఇష్యూస్ ఉన్నాయి, అటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కొత్త భూభారతి చట్టం ప్రకారం మనకి కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మనకి సాదా పేపర్లో కొనుగోలు చేసిన దరఖాస్తుల్ని క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైనా తెలియకుండా కొనుగోలు చేసి కబ్జాలో ఉంటే వాటిని రీ అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. దాంతోపాటు ఈ గట్టు సమస్యలకు సంబంధించి మనకి భూ ఆధార్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. భూ ఆధారంలో మనకి ఏంటంటే ఇంతకుముందు సర్వే లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేది. ఇప్పుడు ఆ భూభారతి సంచి ఎవరైతే పట్టేదారు ఉన్నాడో ఆ పట్టేదారు అమ్మే వ్యక్తికి భూమి మీద వెళ్ళి 4 దిక్కుల యొక్క హద్దులను నిర్ణయించి వాటికి కోఆర్డినేట్స్ తీసుకొని వాటికి ఒక స్కెచ్ గీసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆ బేస్ తీసుకొని ఇప్పుడు గట్టు పంచాయతీలు రాకుండా చూసుకోవడానికి ప్రభుత్వం చాలా మంచి అవకాశం కల్పించి ప్రజలందరూ ఉపయోగించే విధంగా ఇది భూభారతి చట్టంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి ఆ భూ ఆధార్ కి సంబంధించి మనకి మనిషికి ఏ విధంగా ఆధార్ నెంబర్ ఎట్లా ఇచ్చారో ప్రతి ఒక్క సబ్ డివిజన్ కి సంబంధించి ప్రతి ఒక్క సర్వే నెంబర్ కి సంబంధించి భూ ఆధార్ నెంబర్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ ప్రకారం మన భూ ఆధార్ కి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును మన వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాలు ప్రజలంతా ఉపయోగించుకొని ప్రతి ఒక్క సమస్యను గ్రామంలో మేము రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు వచ్చి వారి యొక్క సమస్యలు వివరంగా ఇచ్చి దానికి సంబంధించిన రుజువులు కావచ్చు, దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ కావచ్చు ఇచ్చినట్లయితే అవన్నీ మేము పరిష్కారం చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకొని ఎంత త్వరలో భూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో ప్రతి ఒక్క మండలం చేయాలని ప్రభుత్వం సంకల్పం చేసింది. కాబట్టి మేమంతా అధికారులంతా ప్రతిరోజు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందరి దగ్గర దరఖాస్తులు తీసుకెళ్లి దాన్ని మనం ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేయడం, దాని తర్వాత ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే ఈ ధరణి పోర్టల్ కి ఈ భూభారతికి మధ్య ఎటువంటి డిఫరెంట్ ఉంది? మీ ధరణి చట్టంలో ఏమవుతుందంటే ఒక పట్టేదారు చనిపోతే ఎలాంటి విచారణ చేయకుండా
ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారో ఒక పట్టదారికి ఒక్కడే కొడుక ఒక్కడే బిడ్డన అనేది ధృవీకరణ వాళ్ళు ఇచ్చే దాని మీదే విచారణ చేయకుండా చేయాలండి. దీంట్లో అట్లా లేదు. చనిపోయిన పట్టదారికి భార్య ఎంతమంది, ఇద్దరు భార్యలు ఉన్నారా, ఒకరి భార్య ఉన్నారా, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేసి 15 రోజుల మనకి నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే దాన్ని కాల్ఫార్ చేసి వాళ్ళ యొక్క విచారణ చేసి చేయడం జరుగుతుంది. అబ్జెక్షన్ రాకపోతే చేయడానికి అవకాశం ఒకటి కల్పించింది. రెండవది తెల్ల కాగితాల గురించి కూడా మనకి గతంలో 10 ఏళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఎలాంటి జరగలేదు. దాని మీద కూడా మన హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ప్రభుత్వం కేసుకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి సేకరించి కౌంటర్ వేసి దాన్ని కూడా డిస్పోజ్ చేసి తెల్ల కాగితాలన్నీ క్రమబద్ధీకరణ చేస్తున్నారు ఈ భూభారతి చట్టంలో. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు భూ ఆధార్ నెంబర్ వేసి ఏదైతే ఫీల్డ్ మీద కొలిచిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తే గట్టు పంచాయతీలు ఉండవు కాబట్టి అవి కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దాంతో పాటు ఇప్పుడు ప్రభుత్వ భూములు తెలియక కొనుగోలు చేసి పిఓటీకి సంబంధించి ఉంటాయి. అవి కూడా పిఓటీ యాక్ట్ ప్రకారం మనం రిజంప్షన్ చేసుకొని రీఅసైన్మెంట్ భూమి లేని నిజమైన అసైనిదారు నిజమైన పేదవాడు ఉంటే వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. దాంతో పాటు గతంలో ఏం చేశారంటే ఈ ధరణిలో ప్రతి ఇష్యూ CCLA కలెక్టర్ దాకా పోతున్నది. ఇప్పుడు 80% సమస్యలు MRO అండ్ RDO గారి దగ్గర సాల్వ్ అవుతాయి. ఒక గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి మాత్రమే కలెక్టర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. అవి కూడా చాలా ప్రజలు మండలాల లెవెల్లోనే RDO లెవెల్లోనే పరిష్కారానికి మనకి దీంట్లో మంచి అవకాశం కల్పించారండి. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి రెవెన్యూ సదస్సులకి ముఖ్యంగా ఎటువంటి సమస్యలు రావడం, రైతులు తీసుకుని రావడం జరుగుతుంది మీ దగ్గర? నిన్న మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నిన్న TCలో కూడా మన జాయింట్ కలెక్టర్ గారు అందరం MROలతో RDOలతో మాట్లాడడం జరిగింది. ఎక్కువగా మనకి సాదా పేపర్లో ఒకటి వస్తుందండి. తర్వాత ప్రభుత్వ భూముల్లో గతంలో ట్రాన్సాక్షన్స్ చేసిరు చాలా మంది తెల్ల కాగితాలు కానీ రిజిస్ట్రేషన్ కానీ జరిగినాయి. అటువంటి వాటిని అన్ని ఎక్కువ అప్లికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వైవాటి కబ్జాలు, ఇప్పుడు గట్టు పంచాయతీలు, తర్వాత బాట పంచాయతీలు ఎక్కువ వస్తున్నాయి. ఇందాక చెప్పినట్టు సక్సెషన్ విషయంలో వాళ్ళ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య డిస్ప్యూట్ ఉన్న సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయండి. అవన్నీ మనం రికార్డులు అన్ని పరిశీలన చేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం అన్ని సాల్వ్ చేస్తామని. ఈ గ్రామాలలో ఎక్కువ ఈ సాదా బైనామా గురించి ఎక్కువ మొత్తంలో అప్లికేషన్లు వస్తున్నాయి తెలిసింది. వాటికి ఏమైనా విముక్తి కలుగుతుందా? ఈ అదే దాని గురించే ఇప్పుడు హైకోర్టులో గతంలో 2014 మనకి తెలంగాణ ఏర్పడినప్పుడు దీనికి సంబంధించి కొంతమంది హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ తెల్ల కాగితాలకు సంబంధించి మనకి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయని మనం గవర్నమెంట్ ఒక నివేదిక ద్వారా మనం తెలియజేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రెవెన్యూ సదస్సులు అయిపోయినాక ఇంతమంది రైతులు సాదా కాగితాలతో భూమి కొనుగోలు జరిగి కబ్జాలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ విముక్తి కలగాలని చెప్పి ఉద్దేశంతో